आस्तु भूयः। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో రెండవ రోజు. గోదాదేవి మానవులందరూ బాగుపడటానికి ఈ మానవ జన్మని ఉజ్జీవింప చేసుకోవడం కోసం మనం చేయవలసినటువంటి కార్యాన్ని సులభమైన రీతిలో 30 పాటలుగా పాడిచ్చింది. మనిషి బాగుపడటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదాన్ని వేదాలు చెప్పాయి. కానీ మనం వేదాలు చదవలేం. వేదార్థాన్ని వివరించేటటువంటి శాస్త్రాలు ఋషులు ఎన్నో చెప్పారు. కానీ ఆ శాస్త్రాలను చదివి వాటి అర్థాన్ని తెలుసుకోవడం మనకి సాధ్యం కాదు అని ఆ భగవంతుడి యొక్క మార్గాన్ని మనకి చూపించటానికి అవతరించినదే గోదాదేవి. ఎన్నోసార్లు భగవంతుడు ఈ లోకంలో అవతరించి తన యొక్క ఉపదేశాల ద్వారా, తన ఆచరణ ద్వారా ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇది మాను, ఫలానా సమయంలో ఫలానాది చెయ్యాలి అని చెప్పాడు. కానీ ఆ భగవంతుడి యొక్క ఉపదేశాలని వివరించినటువంటి మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివరించారు. ఆ రకంగా వాటి యొక్క సారాన్ని తెలుసుకోవడము మనకి శ్రమ సాధ్యం అని సందేహాలు లేకుండా ఇదమిత్తంగా మనం ఆచరణని, లక్ష్యాన్ని, మనకి ఏర్పడే ఆటంకాలని తొలగించుకునే విధానాన్ని కూడా తెలుసుకోవడానికనే తల్లి కనుక గోదాదేవి చక్కటి గోరుముద్దలు తినిపించే అమ్మలాగా మనకి 30 పాటల్ని పాడిచ్చింది. ఈ 30 పాటలు ఒక అందమైన మాలిక లాగా దీన్ని అనుసంధానం చేసిన వ్యక్తికి చక్కటి ఆచరణని, ఉజ్జీవనని అందిస్తాయి అని మన పెద్దలు నిర్ణయం చేశారు. అలాంటి తిరుప్పావై 30 పాటల్లో ఈరోజు రెండవ పాటని గోదాదేవి మనకి అందించినటువంటి రోజు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారి కుమార్తెగా శ్రీకృష్ణ ప్రేమని పుణికిపుచ్చుకున్నటువంటి తల్లి. భగవంతుణ్ణి తాను పొందాలనే కోరికతో రంగనాథుణ్ణి సేవించాలని ఆర్తి కలిగి ఆ భగవంతుణ్ణి చేరే విధానాన్ని వాళ్ళ నాన్నగారు చెబితే విని శ్రీమద్భాగవతంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించిన విధానం వాళ్ళ నాన్నగారు అనుగ్రహిస్తే ఆ వ్రతం ద్వారా తాను కూడా రంగనాథుడి యొక్క దివ్య కటాక్షాన్ని పొందాలి అని వ్రతాన్ని ఆరంభం చేసింది. శ్రీకృష్ణుడి ఎడబాటు ఓర్వలేని గోపికలు నందగోకులంలో శ్రీకృష్ణ అనుగ్రహాన్ని కోరి ఆచరించిన వ్రతాన్నే తాను తన శ్రీవిల్లిపుత్తూరునే నందగోకులంగా మార్చుకుని భావనలో తానే ఒక గోపికై నందగోపుడు భవనంగా అక్కడ ఉండేటటువంటి వటపత్ర శాయి యొక్క ఆలయాన్ని భావిస్తూ అందులో ఉండే శయనించిన ఆ వటమహాధాముణ్ణే శ్రీకృష్ణుడిగా స్మరించి తన యొక్క చెలియలందరినీ గోపికలుగా గుర్తించి వారందరినీ తోడు చేసుకుని ఆచరించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. గోదాదేవి తన యొక్క చెలియలతో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానమాడి స్వామి సన్నిధానానికి చేరి ఆసువుగా అర్పించిన పాటలే తిరుప్పావై 30 పాటలు. ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తాం ఆరంభించుకుని. ధనుస్ అనేది ఒక
సంకేతం. వేదాల్లో ఓంకారాన్ని ధనుష్ అని మనవారు చెప్తూ ఉంటారు. ఈ ఆత్మకే బాణము అని సంకేతం. ధనుస్సులో బాణాన్ని కూర్చి దాన్ని ఒక లక్ష్యం వైపు ప్రయోగించినట్టుగా ఈ ఓంకారం అనే ధనువులో ఆత్మ అనే బాణాన్ని కూర్చి దాన్ని పరమాత్మ శ్రీచరణ కైంకర్యం అనే లక్ష్యం కేసి గురి చూచి వదలవలే అనేది వేదాలు మనకి చెప్పాయి. ప్రణవో ధను శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తన్మయో భవేత్ అని వేదం చెప్తోంది. బాణాన్ని ప్రయోగించినప్పుడు అది లక్ష్యాన్ని చేరి అందులో గుచ్చుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసినా ఆ వెనక ఉండేటటువంటి పట్టుకునేది వస్తుంది తప్ప చివర ఉండేటటువంటి బాణపు ములుకు అందులోనే చేరిపోయి ఇది ఒకటా వేరా అనేది మనకి సందేహం కలిగించేట్టుగా దాంట్లో చేరిపోయి ఉంటుంది. ఈ జీవుడు మానవ శరీరం లభించినందుకు చేయాల్సినటువంటి ఏకైక కృత్యం ఆ భగవంతుని యొక్క సన్నిధానానికి చేరాలనే కాంక్షతో ఇక్కడ ఉన్నప్పుడు చేయాల్సినటువంటి ఆచరణని గుర్తించడం. ఫలితమేమి? భగవంతుడంటే గొప్ప ఆనందం, తరగని ఆనందం. ఆ ఆనందాన్ని మనం పొందాలి, అందులో మనం చేరాలి. చేరి ఆ భగవంతుడి యొక్క నిత్యమైనటువంటి నిరవధ్యమైనటువంటి సేవని చేసుకోగలగాలి. ఆ స్థితిలో దేవుడు జీవుడు కంటే వేరుగా ఉన్నాడా లేడా అని సందేహం కలిగేటంతగా దాంట్లో లీనమై ఉంటాడు అనేది వేదం యొక్క సారం. ఓంకారం మనకి అదే అర్థాన్ని చెప్తుంది. ఓంకారంలో ఆ ఉ మ అని 3 అక్షరాలు ఉంటాయి. అందులో మ అంటే మనం, ఆ అంటే అతడు, ఊ అంటే వాడికే మనం చెంది ఉంటాము అని తాత్పర్యం. వాని యొక్క సేవయే మనం చేయతగును అనేది ఓంకారం మనకి తెలియచేస్తోంది. ఆ ఏకాక్షరంగా చెప్పినటువంటి ఓంకారం యొక్క తాత్పర్య సారాన్ని ఆండాళ్ తల్లి మనకి 3 అక్షరాలని 30 దినాలు ఆచరించేటటువంటి ఒక వ్రతంగా ఒక్కొక్క తత్వాన్ని పదేసి పాటలలో తాను నింపి మనకి ప్రసాదించింది. అదే తిరుప్పావై వ్రతం. దీనికే ధనుర్మాస వ్రతం అని అంటాం. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి అందులో ఉండే 30 దినాలు ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తాం. ఎందుకంటే ఉత్తరాయణానికి ముందుండే ఈ ధనుర్మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం. మనలో మంచి గుణాలని పండించడానికి యోగ్యమైనటువంటి కాలం ఈ ధనుర్మాస కాలం. పరమ సాత్వికమైనటువంటి కాలము అనేది కాలతత్వజ్ఞుల యొక్క నిర్ణయం. ఈ మాసంలో ఈ వ్రతాన్ని మనం చేయాలి. వ్రతం ఎవరు చేయాలి అనే దాన్ని గోదాదేవి మొదటి పాటలో నిరూపించింది. ఎవరికి కోరికుంటే వారల్లా చేయొచ్చు. పిన్నల, పెద్దల, బ్రాహ్మణుల, అబ్రాహ్మణుల, పురుషుల, స్త్రీల, ధనం ఉన్నవారా లేనివారా ఇలాంటి ప్రశ్నలు అవసరం లేదు. ఎవరికి కోరిక ఉందో నేను కూడా బాగుపడాలి, నాతో పాటు ఉండే ఈ లోకమంతా బాగుపడాలి, ఈ కోరిక ఉంటే చాలు ఈ వ్రతం ఆచరించవచ్చును అనేది గోదాదేవి చేసినటువంటి నిర్ణయం. ఎవరికి ఆ కోరిక కలుగుతుందో వారే చక్కటి యోగ్యత కలిగినటువంటి మహనీయులు నేరిడయీర్ అని గోదాదేవి చెప్పింది. అయితే ఏదైనా మనం ఆచరించేటప్పుడు ఒక యోగ్యులైనటువంటి మహానుభావుల యొక్క పురుషకారం కావాలి. పురుషకారం అంటే రికమెండేషన్ అని మనం అంటామే, అదన్నమాట. అది అందివ్వగలిగేటటువంటి మహనీయులనే మనం ఆచార్యులు, గురువులు అని అంటాం. గురువులు భగవతత్వాన్ని ముందు తాము గ్రహిస్తారు.
మనకి దాన్ని అందిస్తారు. దాన్ని ఎలా మనం ఆచరించాలో ఆ విధానాన్ని కూడా మనకి వారు తెలియచేస్తారు. అలాంటి భగవంతుడి యొక్క అనుగ్రహపాత్రులు, ఆచరించి అనుభవాన్ని గడించినటువంటి ప్రాజ్ఞులు అయిన మహనీయులే మనకి ఆచార్యులు కాగలుగుతారు. అలాంటి ఆచార్యుల దగ్గర భగవంతుడు ఎప్పుడు కూడా వినయంతో వినమ్రుడై వారు ఆదేశించినట్లుగా చేయటానికి సిద్ధపడి ఉంటాడు అనేది మనకి శాస్త్రసారం. దీన్ని ఆండాళ్ చాలా అందంగా మొదటి పాటలో చెబుతూ మనకి కావలసినటువంటి పురుషార్థాన్ని ప్రసాదించదగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నందగోపన్ కుమరన్ కనుక మనకి భయం అక్కర్లేదు, నందగోపుడి కుమారుడు అని చెప్పింది. నందగోపుడే మనకి ఆచార్య స్థానంలో ఉండి శ్రీకృష్ణుణ్ణి మనవైపు నడిపించగలిగినటువంటి మహనీయుడు. నందగోపుడు అంటే ఆచార్యుడే. ఎందుకు నందగోపుడు అంటాం ఆచార్యుణ్ణి? ఆచార్యుడంటే భగవంతుణ్ణి జాగ్రత్తగా తన దగ్గర దాచుకుంటాడు, యోగ్యులైన వారికి చెబుతాడు, అయోగ్యులైన వారి కంట పడకుండా చూస్తాడు, అయోగ్యులైన వారికి కూడా యోగ్యత కలిగించి భగవతత్వాన్ని ఇస్తాడన్నమాట. తానెప్పుడు ఆ భగవతత్వాన్ని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఆనందిస్తాడు కనుక నందుడు. జాగ్రత్తగా గోప్యముగా దాచుకుంటాడు ఆ తత్వాన్ని కనుక గోపుడు. అందుకే ఆచార్యుణ్ణి నంద గోప అని మనం అంటాం. అలాంటి నందగోపుడి దగ్గర భగవంతుడు ఎప్పుడు భవ్యంగా ఉంటాడు కృష్ణుడు. అంతేకాదు ఆచార్యుడి యొక్క ఆధీనంలో ఉంటూ తత్వాన్ని మనకి వివరించేటటువంటిది మంత్రం. మంత్రాన్ని మనం తల్లి అంటాం, ఆచార్యుణ్ణి తండ్రి అని అంటాం. తండ్రి తల్లి ద్వారా తన యొక్క సంతానానికి జన్మని ప్రసాదించినట్టుగా ఆచార్యుడు మంత్ర అర్థాన్ని మనకి వివరిస్తూ ఆత్మకి యోగ్యమైనటువంటి ఉజ్జీవించతగినటువంటి జన్మని ప్రసాదం చేస్తాడు తన యొక్క ఉపదేశం ద్వారా. ఆ ఆచార్యుడు ఉపదేశం చేసే మంత్రమే యశోద. యశస్సుని ఇచ్చునది అని అర్థం. దేని ద్వారా యశస్సునిస్తుంది అంటే తనలో ఉండేటటువంటి తత్వాన్ని చూపి మంత్రం మనం తెలుసుకుంటే, ఆ మంత్ర అర్థం మనకి తెలిస్తే అందులో భగవంతుడు మనకి కావలసినటువంటివి అన్నీ ప్రసాదించువాడు అని తెలుస్తుంది. మంత్రాన్ని గురించి వివరించేటటువంటి శాస్త్రంలో నీకు ఏ ఫలితం కావాలి? ఇహలోకంలో ఫలితమా, పరలోకంలో ఫలితమా, భగవంతుని యొక్క కైంకర్యం అనే మహా సామ్రాజ్యమా, ఏది కావాలి? నీకు ఏది కావాలంటే వాటన్నిటినీ మంత్రం ఇస్తుంది అని ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం పారలౌకికం, కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అంటూ మంత్రాన్ని గురించి మనకి తెలియచెప్పే ఋషులు వివరించారు. ఐహలౌకికం అంటే ఈ లోకంలో మనం పొందదగినటువంటి ధనము, భవనాలు, సుఖాలు, సంతానము, ఆరోగ్యం, ఉద్యోగం ఒకటేమిటి? ఇహలోకానికి సంబంధించి పొందేవన్నీ ఐహలౌకికం అంటారు. పరలోకం మనకి కనిపించేది కాదు ఈ కంటితో, స్వర్గాది లోకాలు అంటారు. కైవల్యం అంటే కేవలము తనని తానే అనుభవించాలనుకునే ఆత్మ సాక్షాత్కారానికి కైవల్యం అని పేరు. దాన్ని కూడా ఈ మంత్రం ఇస్తుంది. భగవంతంచ, లేదు నువ్వు భగవంతుణ్ణే చేరి ఆయన యొక్క సేవా సామ్రాజ్యాన్ని పొందాలంటే దానిని కూడా ఇవ్వగలిగినది ఈ మంత్రం. అందుకే ఇది అన్ని రకాల లాభాన్ని కలిగించి నీకు యశఃప్రదానాన్ని చేయు మంత్రము. అయితే ఈ మంత్రంలో ఎలా ఉంటాడు భగవంతుడు అనేదాన్ని చాలా అందంగా గోదాదేవి సాంకేతికంగా వివరిస్తూ, యశోద దగ్గర ఇళం సింగం లేత సింహం వలె ఆయన వ్యాపించి ఉంటాడు, అన్ని వైపులా తాను వ్యాపిస్తాడు అని చెప్పింది. మంత్రంలో భగవంతుని యొక్క గొప్పతనం ఆయన ఇందుగలడు అందులేడని అన్నట్టుగా అంతటా వ్యాపించి ఉండడంలోనే తెలుస్తుంది. కేవలం ఒక ప్రదేశానికో, కేవలం ఒక ఆకృతికో,
కేవలం ఒక ఫలానికో చెంది ఉండేటటువంటి వాడు పరిమితము అయినటువంటి తత్వం అవుతుంది. ఇక్కడక్కడని లేక అంతటా వ్యాపించి ఇది అది అని కాక అన్నిటినీ ఇవ్వగలిగే, ఈ రూపం ఆ రూపం అనే హద్దు లేక అన్ని రూపాల తానే నిండి ఉండేటటువంటి సర్వవ్యాపి ఎవడో ఆయనే మనకి ఉపాసించదగినటువంటి తత్వం. అలాంటి తత్వమే ఈ యశప్రదానం చేసేటటువంటి యశోదలో ఇమిడి ఉండే తత్వం. ఏమిటా తత్వం? ఎలా ఉంటుంది ఆ తత్వం? అసలు ఎలా ఉండాలనుకుంటా మనం ఆ తత్వాన్ని? ఏదైనా మనం ఒకటి దైవము అని గుర్తించి విశ్వసించి ఆరాధించాలంటే దానికి కొన్ని యోగ్యతలు ఉండాలి. ఏమిటా యోగ్యతలు? అపరిమితమైన దయ కలిగి ఉండాలి. మనం తెలియక చేసిన తప్పులని క్షమించగలిగే ఓరిమి ఉండాలి. లోపల ఉండే దోషాలని తొలగించి శుద్ధి చేసే వాత్సల్యం కావాలి. తనకంటే మించిన తత్వము లేదనే పరస్వభావం కలిగి ఉండాలి. వీరందరూ నావారనుకునే స్వామిత్వం కావాలి. అరమరికలు లేక మనతో పాటు కలిసి ఉండగలిగే సౌశీల్యం కావాలి. మనం ఎంత క్రిందకి దిగజారి ఉన్నా గుర్తించి ఆశ్రయిస్తే మన దాకా దిగి మనతో చేరి ఉండగలిగే సౌలభ్యం కావాలి. వీరు వారు అని తేడా లేక అందరినీ అనుగ్రహించగలిగేటటువంటి ఔదార్యం కావాలి. ఇవన్నీ ఉన్నవాడు సుమా అని అలాంటి యోగ్యతలు కలవాడినే మనం ఉపాసించాలి అనేది తెలియచెబుతూ గోదాదేవి స్వామి యొక్క యోగ్యతల్ని తెలియచేసే పాటలో నిన్న కార్మేని మేఘము వంటి స్వభావం కలవాడు, శంకణ్ వాత్సల్యం తనకుండేటువంటి పరత్వము ఉట్టిపడేటటువంటి ఎర్రదనం తన యొక్క నేత్రములలో ప్రకాశింప చేయువాడు. అంతేకాదు తనకుండే జ్ఞానానికి తనకుండే శక్తికి కూడా తిరుగులేదని చెప్పేటట్టుగా సూర్య చంద్రుల వంటి ముఖకాంతి కలవాడు. పేరేదో చెప్పాలి కదా. ఇది వేదం చెప్పేటటువంటి ఒక ప్రక్రియ. వేదంలో ఎప్పుడైనా మంత్రం చెబితే మంత్ర అర్థం వెంటనే వివరిస్తుంది, లేదు అర్థం చెప్పి వెంటనే ఆ అర్థం తెలిపే మంత్రం ఏదో వివరిస్తుంది. చూడండి, మన వాళ్ళు ఆలయాల్లో చదివేటటువంటి ఏ మంత్రపుష్పాన్ని మనం విన్నా అందులో అంతటా వ్యాపించి ఉండు తత్వం ఒక్కటి ఇది అని చెప్పింది. అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య స్థితః నారాయణః. అంతటా లోపల బయట వ్యాపించి ఉండునది తత్వం ఏది అని అర్థాన్ని చెప్పి వెంటనే దానికి మంత్రాన్ని కూడా వివరించింది. అది నారాయణ అని అనవలే అంటుంది. అదే మన గోదాదేవి చెప్తోంది. అందుకే గోదాదేవి చెప్పిన తిరుప్పావై వేద ఛాయ అంటే వేదాన్ని అనుసరించి వచ్చేటటువంటి ప్రబంధం ఇది. అంతే తప్ప ఎవరో కేవలం కూర్చుని ఏదో సరదాకి రాసుకున్నటువంటి ప్రబంధము కాదు. అలాని కఠినమైంది కాదు. హాయిగా మనకి ఏ యోగ్యత ఉంటే ఆ యోగ్యతతోటే పాడుకోవటానికి వీలైనంత సులభమై దిగి వచ్చినటువంటి ప్రబంధం ఇది. విశ్వాసం కలిగిన వారికి భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఇదే చెప్పింది మన అమ్మ నమక్కే. అయితే మనం కోరుకునేది ఒక పురుషార్థం ఉంది, ఒక ఫలం ఉంది. ఏం ఫలం? అది ఎప్పుడూ తరగని మంచి ఆనందం మనకు కావాలి. దుఃఖాలు మనకి తొలగిపోవాలి. ఇదే మనం కోరుకుంటాం. ఎవరికి దుఃఖాలు లేక నిత్య ఆనందం ఉంటుందో అలాంటి వారిని లోకం కీర్తిస్తుంది. అయితే ఆ కీర్తన వచ్చిన తర్వాతనే అసలు సమస్య ఆరంభమవుతుంది. 10 మంది మన వెనక చేరి మనని కీర్తించ ప్రారంభించగానే నా అంతటి వాడు మరి లేడు అనుకుంటూ మనం రొమ్ము విరుచుకోవాలని అనిపిస్తుంది. అది లేకుంటే చాలు. ఆ కీర్తి మనకు కలిగేట్టు చేసుకున్నవాడు ఆ వెనకాతలు ఉండేటటువంటి తత్వమని మనం గుర్తించి ఆయన దగ్గర మనం శరణాగతులమై ఉండాలి అనేది నిర్ణయం అన్నమాట. అందుకే గోదాదేవి నిన్న అలాంటి వారిని లోకం కీర్తించేట్టుగా
అలా కీర్తించినప్పటికీ అది భగవంతుడిని గుర్తించి ఆయనకి శరణాగతి చేయగలిగే రీతిలో మనం విశ్వసించి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పింది. మనం ఈ తిరుప్పావై వ్రత ఆరంభం చేసుకుని దీనితో పాటే కలిపి శ్రీ వెంకటేశ శరణాగతి దీక్షను కూడా చేస్తున్నాం. భగవంతుడు మన కోసం మనం కంటితో చూచి సేవించగలిగే ఒక రూపాన్ని ధరించి ఉంటాడు. దానికే అర్చామూర్తి అని పేరు. మనం చేసేది ఆయన సన్నిధానంలో చెయ్యాలి. అలాంటి అర్చామూర్తులకి ఈ యుగంలో మనకి సాక్షాత్కరించేటటువంటి స్వరూపం కలౌ వెంకటనాయక అని. ఆ వెంకటేశుడి యొక్క సన్నిధానాన్ని మన గృహాల్లో మన స్థానాల్లో మనం ఏర్పరచుకుని ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. కారణం మనలో ఆ రకమైనటువంటి కీర్తిని మనకి తనకే అర్పించగలిగేటటువంటి శరణాగతి చేయగలిగే శ్రద్ధని గోదాదేవి అడిగినట్టుగా మనం కూడా అడుగుదాము. అలాంటి గోదా పలుకు మనం కూడా పలుకుదాము అనేటటువంటి కోరికతో మనం ఈ దీక్షని చేస్తున్నాం. సామాన్యంగా లోకంలో ఏవో చిన్న వ్రతాలు చేయాలంటే ఏదో అల్పమైన ఫలితాలని ఇచ్చేవే అయినా వాటిని ఆచరించడానికి ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. చాలా కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి. రోజుకి 3 సార్లు స్నానము చేయవలెను, ఏదో ఇన్ని వేల సార్లు జపించవలెను, ఇలాంటి ఈ స్థానంలోనే పడుకోవలెను, ఇలాంటి ఆహారమునే తినవలెను, ఏదో ఇన్నిసార్లు ఇదేదో చేయవలెను, ఇలాంటివో రకరకాల నియమాలు ఉంటాయి. వచ్చే ఫలితం అల్పమే అయినా దానికోసం ఆచరించాల్సినటువంటి నియమాలు ఎంతెంతో కఠినంగాను, ఒకవేళ ఆ నియమాల్ని మనం పొరపాటునైనప్పటికీ తప్పుగా ఆచరిస్తే లేకపోతే వాటిని అతిక్రమిస్తే అది రావలసిన ఫలితం రాదు సరికదా. విపరీతమైన ఫలితాలు కలిగి ఉన్న స్వరూపాన్ని కూడా నాశనం చేసేట్టుగాను ఉంటాయి. ఎన్నో చరిత్రలు మనం శ్రవణం చేస్తూ ఉంటాం. కొంతమంది మహానుభావులు ఏదో యాగం చేయాలని ఆరంభం చేసి అది మధ్యలో సక్రమంగా చేయలేక నియమాన్ని ఉల్లంఘించిన ఫలితంగా బ్రహ్మరాక్షసులు కూడా అయిపోయారు అని మనం వింటూ ఉంటామే. మరి అలాంటి అల్పమైన ఫలితాలని ఇచ్చేవి ఆ యాగం చేసింది అతను కేవలం ఏదో ఒక లోకాన్ని పొందడం కోసం, ఒక లాభాన్ని పొందడం కోసం. అలాంటి అల్పలాభాన్ని ఆశ్రయించి దానికోసం అల్పమైనటువంటి క్రియలని చేసినప్పుడే ఎన్నెన్నో నియమాలుంటాయే. మరి గోదాదేవి మనకందరికీ కూడా మంచి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి ఈ తిరుప్పావై వ్రతాన్ని, అందులో మనం ఈ దీక్షని చేయమని అంటోందే. మరి ఎన్ని నియమాలు ఉంటాయో ఏమిటో, ఎంత కఠినంగా ఉంటాయో ఏమిటో, మనం చేయగలుగుతామో లేదో, మధ్యలో ఏవైనా ఒకవేళ పొరపాటు చేస్తే ఏం ప్రమాదం వస్తుందో ఏమిటో, ఉన్న స్వరూపం కూడా, ఉన్న లాభాలు కూడా ఏదో కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా పోయింది అని మనం ఉండేటటువంటి స్థితిలో హాయిగా ఉన్నది కాస్త నష్టం కలుగుతుందేమో, ప్రమాదం వాటిల్లుతుందేమో అని గోదాదేవితో పాటు అక్కడ చేరి ఉండేవారందరికీ ఒక సంశయం కలిగినట్టుంది. గోదాదేవి ఆ సంశయాన్ని ఈ వేళటి అవసరంలో నిర్మూలిస్తోంది. మనకి సంశయం అవసరం లేదు. కారణమేమి? మనం చేసేటటువంటి వ్రతం ఉత్తమోత్తమ వ్రతం. మనం చేసే వ్రతం పరమసాత్విక వ్రతం. మనం చేసేటటువంటి వ్రతం ఇతరమైనటువంటి ఉపద్రవాలు కలిగించని వ్రతం. కొన్ని మందులు ఉంటాయి, ఆ మందులు సక్రమంగా పనిచేస్తే అంతే తప్ప రియాక్షన్స్ ఇవ్వవన్నమాట. మనం తిరుప్పావై వ్రతం అట్లాంటిది. మనం ఆచరించే దీక్ష కూడా అట్లాంటి నిరుపద్రవమైనటువంటి వ్రతం ఇది. ఎందుకని? లోకంలో వాళ్ళు ఇతర ఫలితాలని ఆశ్రయించి చేసేవన్నీ కూడా ఆత్మ యొక్క స్వరూపానికి సహజమైనవి కావు, అవి ఆరోపితములైనవి. అంటే పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆనందంగానూ ఉత్సాహంగానూ సరదాగానూ వెడతాడు, అమ్మకి సంతృప్తి కలిగేట్టుగా వెడతాడు.
కానీ ఇతర చోట్లకి వెళ్ళాలంటే, ఒక పాఠశాలకు వెళ్ళాలంటే ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏ నియమం పాటించి వెళ్ళాలి? ఏ నియమమో అక్కర్లేదు. కానీ అట్లా మనం పాఠశాలకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? వెళ్ళడానికి వీల్లేదు. పాఠశాలకి వెళ్ళాలంటే ఈ సమయానికే అక్కడ చేరవలే, ఇలానే అక్కడ ఉండవలే, ఈ వేషంతోటే అక్కడ ఉండవలే. ఇట్లా ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. ఏ నియమాన్ని ఉల్లంఘించినా ఎంతో దండన కూడా ఉంటుంది, శిక్ష కూడా పడుతుందన్నమాట. కానీ సహజమైనటువంటి ప్రేమ కలిగిన, సహజమైన సంబంధం కలిగినటువంటి, అన్నీ ఇవ్వగలిగిన అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏ నియమము అడ్డు రానే రాదు. పాఠశాలకు వెడితే అన్ని లాభాలు వస్తాయా? రాకపోవచ్చు. ఏవో కొన్ని అక్షరాలను మాత్రం మనం ఆర్జించగలుగుతాం. కానీ అమ్మో అక్షరాలని ఇవ్వగలదు, ఆహారాన్ని ఇవ్వగలదు, ఆనందాన్ని ఇవ్వగలదు, అన్నీ ఇవ్వగలిగినటువంటిది అమ్మ. అలాంటి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఏ నియమాలు అడ్డు రావు. కానీ అల్పమైన ఫలితాలను ఇవ్వవలసిన స్థానానికి వెళ్ళాలంటేనే నియమాలు అత్యధికంగా ఉంటాయి. మన స్వరూపానికి కూడా అంతే. శారీరకమైనటువంటి ఇహ పర లోకాల్లో పొందే ఏవైనా ఫలితాలని కోరి చేసేటటువంటి కామ్యకర్మలు ఆచరించాలంటే, కోరికలతోటి పనులు చేయాలంటే ఎన్నెన్నో నియమాలుంటాయి. నియమాన్ని సవ్యంగా ఆచరించాలి. ఒక్కటి తప్పినా అన్నీ ఫెయిల్, అన్నీ కూడా పని చేయకుండా పోతాయి. కానీ భగవంతుడి యొక్క సేవని కాంక్షించి, ఆత్మ ఉజ్జీవనని కాంక్షించి ఆచరించేటటువంటి ఈ తిరుప్పావై వ్రతానికి కఠినమైనటువంటి నియమాలు ఏవి ఉండవు. అయితే ఏది మనకి భగవంతుడి మీది ప్రేమతోటి చేస్తామో అదే నియమం. ఇక్కడ ఇది చేయవలెను, ఇది మానవలెను అనే నిర్బంధం కాదు మనకి ప్రేరణ కలిగించేది. అరే ఈ మాత్రమేనా నేను చేయకుండా ఎట్లా ఉండగలుగుతాను అని మన వెనక కలిగేటటువంటి ప్రేరణే దీనికి మనం నడిపించేదన్నమాట. అదే మనకి నియమం. మనందరికీ తెలుసును, ప్రేమించిన వ్యక్తితోటి మనం మాట్లాడుతూ కూర్చుంటే నిద్ర మర్చిపోతాం, తిండి మర్చిపోతాం, శారీరకంగా కలిగే శ్రమని మనం మర్చిపోతాం. కానీ ఇష్టం లేని వ్యక్తితోటి మనం మాట్లాడాలంటే మాట మాట మనకి కఠినంగా ఉంటుంది, క్షణక్షణము మనకి ఎంతో బరువుగా అనిపిస్తుంది. ఏది అక్కడ చెయ్యాలన్నప్పటికీ కూడా అది మనకి భరించరానంత దుఃఖాన్ని ఇస్తుంది. కారణం అక్కడ విధి. ఇక్కడ ప్రేమించినటువంటి స్థానంలో అక్కడ ప్రేమే ప్రేరకం వెనకాతల. అందుకే అక్కడ పడే కష్టం ఏది కూడా మనకి నిజానికి కష్టము అని అనిపించదు. ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తెలతెలవారుతూ లేవాలన్నా ఆనందంగా ఉంటుంది, చన్నీళ్లతో స్నానమాడాలన్నా ఆనందంగా ఉంటుంది. అక్కడ ఏ రకమైనటువంటి కృషి చేయాలన్నా అది ఆనందాన్ని ఇస్తుంది తప్ప దుఃఖాన్ని మనకి ఇవ్వదు కదా. అట్లానే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి కోసం మనం చేసేటటువంటి వ్రతం ఈ వ్రతం కనుక, మనకి సర్వ పాపములని హరించేటటువంటి వెంకటేశుని కోసం మనం చేసే వ్రతం ఈ వ్రతం కనుక, ఈ వ్రతానికి మనం ప్రేమతోటే, ఆ ప్రేమ ప్రేరేపించిన నియమాలనే నియమాలు అని అంటాం తప్ప వేరే నిర్బంధంగా చేసేవేవి ఇక్కడ మనకి నియమాలు కానే కావు. అలాంటివి ఏమి అనేది మన ఆండాళ్ తల్లి ఈనాటి పాటలో మనకి వివరిస్తోంది. తిరుప్పావై 2వ పాసురంలో. పాసురాన్ని ఒకసారి మేమంటాం, మనం అందరం దాన్ని అనుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ.